క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మన యొక్క అంశంలోనికి వెళ్దాము. చిన్న ప్రార్థన చేసుకుని. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ రాత్రికాల సమయమందు తండ్రి మీ సన్నిధిలో కూడి తండ్రి మీ వాక్కులను ధ్యానిస్తూ ఉండగా తండ్రి పరిశుద్ధాత్మ ప్రేరణ మీ ఆత్మ తోడ్పాటు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము దేవా. అద్భుతకరుడవో ఆశ్చర్యకరుడవో తండ్రి దేవా, నోటి మాట చేత తండ్రి దేవా మీరు సృష్టిని చేశారు తండ్రి. మీ మాటల చేత మా బ్రతుకులు కడుతున్నారు దేవా. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ఇదిగో నన్ను మరుగుపరిచి మీ మాటలు బయలుపరచమని కోరుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక వచన భాగాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూడగలిగితే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చాలండి. ఏమని రాస్తున్నారంటే ఇక్కడ ఎవరు రాస్తున్నారండి? ఇది ఏంటి అంటే ఒక ఆయన చేసినటువంటి ప్రార్థన. ఇది కీర్తనల గ్రంథం అనగానే దావీదు గారు రాసినటువంటి పాటలు అనుకుంటాం. ఆయన పాటలు అనేటువంటి ఆలోచనతో పాటలు రాయలేదు, కానీ దేవుడు తన జీవితంలో చేసినటువంటివి వివరించడానికి కీర్తనలుగా రాశాడు. దేవుడు తన పట్ల జరిగించినటువంటి అనుభవాలు కానివ్వండి, దేవుడు తన పట్ల చేసినటువంటి మేలులు కానివ్వండి, వీటన్నిటినీ కూడా దావీదు గారు అనుభవాలుగా కీర్తనలుగా రాశారన్నమాట. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. ఒక పాఠాన్ని పాఠంగా చదువుట కంటే ఒక పాటగా అయితే బాగా గుర్తుండిపోతుంది. అందుకనే ఈరోజు చాలా స్కూల్లో చంటి పిల్లలు అందుకంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలు అలాంటి వారికి ఏబిసిడీలు కానివ్వండి, నెంబర్స్ కానివ్వండి ఒక పాటల రూపంగా వారికి నేర్పిస్తున్నారు. ఎందుకంటే బాగా మైండ్లో ఉండిపోద్ది పాటల రూపంలో అయితే దావీదు గారు కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన కూడా తన అనుభవాలని దేవుడు తనకు చేసినటువంటి మేలులను పాటల రూపంగా కూర్చారు ప్రియమైన దేవుని వారలారా. అయితే ఆ దావీదు గారు రాసినటువంటి కీర్తన అయితే ఇది కాదు. మరి ఎవరు రాశారండి ఇది? పైన మనం చూడగలిగితే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన పాటగా ఇక్కడ వ్రాయబడింది. దైవజనుడైన మోషే గారు రాసినటువంటి మరి ప్రార్థన పాటగా రాశారనమాట. ఏమని రాశారు మరొకసారి మనం చదవగలిగితే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. అంటే దేవుడు ఈ సృష్టిలో మనల్ని దేవుడు కలిగించి తన స్వరూపమందు మనల్ని కలిగించి కొంత ఆయుష్ కాలాన్ని మనకిచ్చి ఈ భూమి మీదకి పంపి మరలా ఆ ఆయుష్ కాలం ముగించిన తర్వాత నరులారా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. మనం ఈ మాట మనకు బాగా అర్థం కావాలంటే మనం ఊర్లు వెళ్తూ ఉంటాం, ప్రయాణాలు చేసి ఊర్లు వెళ్తుంటాం. వెళ్ళినటువంటి మనము ఒక రోజు ఉంటామా, 2 రోజులు ఉంటామో, కనీసం నెల ఉంటామా, లేకపోతే సంవత్సరం ఉంటామో, మరలా తిరిగి ఎక్కడికి వస్తామంటే మన ప్రాంతానికి, మన ఊరికి, మన ఇంటికి తిరిగి వచ్చేస్తాం. ఇక్కడ కూడా మోషే గారు చేస్తున్నటువంటి ప్రార్థనలో దేవుని యొక్క మాటను మనం ఆలోచించగలిగితే, నీవు మనుషులను మంటికి మార్చున్నావు అంటే ఇంత ఆయుష్ కాలం అనేది మనిషికి ఇచ్చంట. దేవుడు ఏమంటున్నాడంటే, నరులారా తిరిగి నా యొద్దకు రండి. ఆయన యొద్దకు ఎందుకు వెళ్ళాలి మనము అంటే, మన జన్మస్థలం ఏది అంటే ఆయన ఉన్న లోకమే. మనం ఎక్కడి నుండి వచ్చామంటే ఆయన ఉన్నటువంటి లోకములో నుండి, ఆయనలో నుండే మనం వచ్చాం. కనుక దేవుడు ఇక్కడ మాట్లాడుతూ నరులారా నా యొద్దకే మీరు రండి, నరులారా నా యొద్దకే రండి, నా యొద్ద నుండి మీరు వెళ్ళారు కనుక నా యొద్దకు రావడమే న్యాయం.
అంతే కదండి. నా యొద్ద నుండి మీరు వెళ్ళారు కనుక నా యొద్దకు రావడమే న్యాయం అని దేవుడు అంటే మనం దేవుడున్న లోకములో నుండి మనం వచ్చిన వారము, దేవునిలో నుండి మనం వచ్చిన వారము. మనము కొంతకాలం ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పరిమితి కాలము ఈ పరిమితి కాలము జీవించి వెళ్ళవలసిన వారము. ఎక్కడికి వెళ్ళవలసిన వారం అంటే ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళవలసిన వారం. కానీ ఇది దేవుని యొక్క ఆలోచన. కానీ మన ఆలోచనలు భూమి మీదకి వచ్చిన తర్వాత మన యొక్క నిర్ణయాలు, మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే ప్రియమైన దేవుని వారలారా, భూమి మీదకి వచ్చిన తర్వాత బాంధవ్యాలు ఏర్పాటు చేసుకుంటాం. ఈ బాంధవ్యాలనేవి ఎప్పటికైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాలని తెలిసినప్పటికీ కూడా ఈరోజు బాంధవ్యాలను పెంచుకుంటాం, ప్రేమలను పెంచేసుకుంటాము. ఇంకా చదువులని, ఉద్యోగాలని, ఆస్తులని, సంపాదనని ఇలా లోకానికి అలవాటు పడిపోయి, అంటే ఈ లోకంలో మనం ఉండవలసినది శాశ్వతమైనది కాదని తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇదిగో కావలసినంత కాదండి, ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగనటువంటి ఆస్తుల సంపాదనలోనూ, ఆనందములోను, బాంధవ్యాలలోనూ పరుగులు పెడుతూ వచ్చిన పని మర్చిపోతున్నాం, వచ్చిన ఊరు మర్చిపోతున్నాం. అయ్యో ఎప్పటికైనా వెళ్ళిపోవలసిన వారమే కదా, ఈ మాట అందరూ అంటారు. కానీ ఎక్కడికి వెళ్ళవలసిన వారం అంటే ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళవలసిన వారం మనం. కానీ ఇది మర్చిపోయి చాలామంది ఈరోజు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళకుండా అంటే తిరిగి వెళ్ళవలసిన స్థలానికి తిరిగి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? మార్గము తప్పిన చుక్కల వలె చాలామంది ఉన్నారంట. మార్గము తప్పిన చుక్కల వలె. ప్రియమైన దేవుని వారలారా, మనం ఒక ప్రాంతానికి వెళ్తున్నామండి. మనం వెళ్తున్నప్పుడు సరైన మార్గంలో వెళ్తేనే మనం వెళ్ళవలసినటువంటి గమ్యానికి చేరుకుంటాం. సరైన రీతిలో వెళ్తే మనం మార్గం తప్పమనుకోండి, మనం వెళ్ళవలసినటువంటి ఊరికి వెళ్ళము, కానీ వేరొక ప్రాంతానికి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం వచ్చింది ఎలాంటి ప్రదేశం నుండి అంటే దేవుడు ఉన్న లోకము నుండి. కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి మార్గం సిద్ధపాటు చేసుకుంటున్నారు అంటే దేవుడు లేనటువంటి, దేవుడు శపించినటువంటి లోకానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే విస్తారమైన పనులు పెట్టేసుకున్నారు, దేవుని మీద కాక బాంధవ్యాల మీద మక్కువ చూపించుకుంటున్నారు, ఉద్యోగాలలో వేటలో పడిపోతున్నారు, ప్రియమైన దేవుని సంపాదన సంఘంలో పడిపోతున్నారు. అయితే ఇక్కడ దేవుడు మనకు రాయిస్తున్నటువంటి మాట కొన్ని జాగ్రత్తలు మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చూడగలిగితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే ఏమని రాయబడిందో చూడండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారికి హెచ్చరించెను. అపోస్తులైనటువంటి మరి ఇక్కడ అపోస్తులైనటువంటి కొంతమంది ఈ యొక్క అపోస్తుల కార్యముల్లో మనకే కనిపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, వారు ఏమని చెబుతున్నారు అంటే చూడండి, ఇక్కడ మాటలో శిష్యుల యొక్క మనసులనంట, హృదయాలనంట దృఢపరుస్తున్నారు. చాలామంది అండి స్థిరమైనటువంటి మనస్తత్వం ఉండదు, చంచల మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు. కానీ ఇక్కడ శిష్యుల మనసు యొక్క దృఢపరిచంట మీరు ఎక్కడికి వెళ్ళాలి? శ్రమలను అనుభవించి, శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏదొచ్చినప్పటికీ కూడా వాటిని అనుభవించి దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించాలని వారికి హెచ్చరించెను. ఎవరు హెచ్చరిస్తున్నారు అంటే శిష్యులకు పైగా ఉన్నటువంటి గురువు, లేకపోతే నాయకుడు, లేకపోతే ఈరోజు మనం చూడగలిగితే సేవకుడు ఎలా ఉండాలంట? హెచ్చరించేవాడుగా ఉండాలంట. ఏ విషయంలోని? మనమందరము శ్రమ కలిగిన, శోధన కలిగిన మనమందరం దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి. దారి తొలగిపోకూడదు, మార్గం తప్పకూడదు మనం. కనుక మీ హృదయాలు ఏం చేసుకుంటారంటే దృఢపరుచుకోండి, మీరు స్థిరత్వం కలిగిన వారుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, ప్రార్థనల యందు ఎడతెగక ఉండండి, మీ మనసును దృఢపరచుకోండి ఒక గురువు శిష్యులకు చెప్తున్నాడు అంటే ఆ గురువును మనం చూడగలిగితే ఆ గురువు అలాంటి స్థితిలో ఉన్నాడా? ఎందుకంటే ఈరోజు చెప్పడమే కాదండి,
కొంతమందికి చెప్పడం కాదండి, చెబుతున్నటువంటి వ్యక్తిగా విశ్వాసం ఉందా లేదా, చెబుతున్నటువంటి ఆ వ్యక్తికి దృఢమైనటువంటి నమ్మకం ఉందా లేదా, అంతే కదండి. ఇలాంటివి మనం ఆలోచిస్తాం కదా. ఈరోజు మనం చదువుతున్నటువంటి ఈ మాట మనం చూడగలిగితే, శిష్యులు మనుషులను దృఢపరచాలి అనుకుంటున్నాడంటే ఈ గురువు, అతని మనస్తత్వం ఎలా ఉంది అంటే అతడు బలపరిచిన వాడుగా ఉన్నాడు. ఈత వచ్చిన వాడే కదండి కాలువలో పడిపోయినటువంటి వాడిని రక్షించగలడు, ఈత రానివాడు రక్షించలేడు. అలాగే ఒక గురువు దృఢ నిశ్చయం కలిగి చెబుతున్నాడు అంటే అతని మనసు ఎలా ఉండాలంటే దృఢ నిశ్చయం కలిగినటువంటి వాడుగా ఉండాలి. ప్రియమైన దేవుని వర్లారా, ఇక్కడ అపోస్తుల కార్యంలో మనం అదే మాటను మనం చూస్తున్నాం. ఎలాంటి శోధన కలిగినప్పటికీ కూడా మీరు త్రొట్టిల్లిపోయే స్థితిలో మీరు ఉండకూడదు, తొలగిపోయే స్థితిలో మీరు ఉండకూడదు. కనుక మీరు అట్టివారై ఉండక మీరు ఎలా ఉండాలంటే విశ్వాసమందు స్థిరులై ఉండాలి. ఏమండి, విశ్వాసం అన్నది చాలా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి ఆయువు పొట్టనే చెప్పాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఎవ్వడు ఉండలేడంట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండాలి. మనుషుడికి ఇష్టడుగా ఉండాలి అంటే రెండు పొగడత మాటలు చెప్తే ఇష్టలైపోతామండి, అంతే కదా. లేకపోతే ఏదో ఒక గిఫ్ట్ కొనుక్కుని పట్టుకెళ్ళామనుకోండి ఇష్టలై అయిపోతామండి. కానీ దేవునికి ఇష్టలై ఉండాలంటే ఎలా ఉండాలంట, విశ్వాసులై ఉండాలంట, విశ్వాసులై ఉండాలంట. ప్రియమైన దేవుని వారలారా, అందుకనే మనుషులకి దేవునికి ఉన్నటువంటి తేడా అదే. చూడు, మరొక మాటను మనం చూడగలిగితే మరి మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనాన్ని చూడగలిగితే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనని చెప్పాను. మనుషుల ఎదుట ఎవరైతే యేసు క్రీస్తుని యేసు ప్రభువని ఒప్పుకుంటారో వాళ్ళనంటే యేసు క్రీస్తు వారు కూడా పరలోకమందంట తండ్రి ఎదుటంటే ఒప్పుకుంటారంట. వీళ్ళ నా వారే, నాలో రక్షణ పొందిన వారే, నా వాక్య ప్రకారంగా జీవించిన వారే అని అంగీకరించి ఆయన ఒప్పుకుంటారంట. కానీ ఈరోజు మనం ఆయన ఒప్పుకుంటున్నామా? మొదట మనం ఒప్పుకుంటే, ఈరోజు చేత బైబిల్ పట్టుకుని వెళ్ళాలంటేనే సిగ్గు చాలామందికి. దేవుడు నమ్ముకున్నారా అమ్మ అంటే నమ్ముకున్నాము అన్న మాట చెప్పడానికి కూడా చాలా మొహమాట పడుతూ ఉంటారు. అంటే మనుషులు ఎదుట ఒప్పుకోవడానికి మనిషి చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారంటే నమ్ముకున్నామని వెంటనే చెప్పలేకపోతున్నాడంటే మనుషులు ఎదుట ఒప్పుకోలేకపోతున్నాడు. వస్తాను కానివ్వండి, బైబిల్ తెచ్చుకోనండి, వస్తాను కానివ్వండి, వెనక కూర్చుంటానండి. కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వారలారా, ఏం చేస్తూ ఉంటారంటే ఆ మీటింగ్కి ముందు రోజు వచ్చి కనిపించి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అమ్మో మీటింగ్లోకి వస్తే మా వాళ్ళందరూ మతంలోకి వెళ్ళిపోయావా అని అడుగుతారు అంట. అంటే హృదయం అంతా దేవునితో నింపుకున్నారు, కానీ ఏంటి ఒప్పుకోలేకపోతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోవాలి. ఎలాంటప్పుడు ఒప్పుకోవాలంటే నీకు శ్రమ కలిగినా, నీకు శోధన కలిగినా కూడా యేసుక్రీస్తు వారు, యేసు ప్రభు వారు రక్షకుడని ఒప్పుకోవాలి. ఏంటి చాలా సింపుల్ పదమే కదా, ఒప్పుకోవడం పెద్ద ఏమన్నా ఘనకార్యమా అనుకుంటాం, కానీ చాలా ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకున్నారంటే పేతురు గారిని మనం చూడగలిగితే, పేతురు గారిని అంట అధికారులైన వారంట శుభ్రంగా ఆయన్ని కొట్టించేసి చెరసాలలో వేశారంట. ఎందుకు వేశారంటే యేసుక్రీస్తు నీకు రక్షకుడు కాదని ఒక మాట చెప్పకపోతే నీకు శిక్ష, చెబితే శిక్ష తొలగిస్తాము అని చెప్పినప్పుడు అలాంటి టైంలో కూడా వాళ్ళు ఏమంటారో తెలుసా, వాళ్ళు మేము దేవునికి భయపడాలా మనుషులకు భయపడాలా, మేమైతే దేవునికే భయపడతాం అని చెప్పారు. ప్రియమైన దేవుని వారలారా, అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా శిష్యులు ఏం చేశారు అంటే దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని ఒప్పుకున్నారు. మనం అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే ఒప్పుకోగలదమా? అందుకనే యేసుక్రీస్తు వారు అంటున్నారు చాలా చిన్న విషయం ఏంటి అనుకుంటాం, కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు మనుషులు ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో నేను కూడా ఉంటాను. నువ్వు ఏ తీర్పు అయితే తీరుస్తున్నావో ఎదుటివానికి నీకు అదే తీర్పు నీకు వస్తుంది. నువ్వు ఒప్పుకుంటావా? నేను ఒప్పుకుంటాను.
ప్రియమైన దేవుని వారలారా, చివరిలో మనం యేసుక్రీస్తు వారి జీవితంలో చివరిలో ఒప్పుకున్న వారిని ఒప్పుకోబడ్డారు. ప్రియమైన దేవుని వారలారా, ఇస్కరియోతు రక్షకుడిగా ఒప్పుకోలేదు, అమ్ముకున్నాడండి. దేవుడే యేసుక్రీస్తు వారేమో యూదా ఇస్కరియోతుని నమ్మితే ఈయనేమో అమ్మి వేశాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? మాకు భక్తి ఉందండి, మేము బైబిల్ చదువుకుంటామండి, మేము పాటలు పాడుకుంటామండి, యేసుక్రీస్తు వారే రక్షకుడిని మేము నమ్ముచున్నామండి అంటే నీవు మనుషులు ఎదుట చెప్పగలదువా? ఆ ధైర్యం ఉందా? కనుక యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మనుషులు ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో వానిని పరలోకమందు తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటా. ఆయన ఒప్పుకుంటే ఏటింది, ఆయన ఒప్పుకోకపోతే ఏటింది అనుకుంటే, ఒకవేళ ఆయన ఒప్పుకుంటేనే పరలోక రాజ్యంలో అడుగు పెడతాం మనం. ఈరోజు మనం ఎన్నో మీడియాలో ఎన్నో చూస్తూ ఉన్నాం కదండి. మరి రాజకీయ నాయకుల యొక్క మీటింగ్లు జరుగుతున్నప్పుడు ప్రియమైన దేవుని వల్ల ఎంతో జనాంగం ఉంటున్నారు. ఎక్కడి నుంచో ఏ మూల నుంచి ఏదో వ్యక్తి అధికారి దగ్గరికి వెళ్ళాలనుకుని తాపత్రయపడుతూ ఉంటాడు. ఒకవేళ అధికారి చూసాడు అనుకోండి, అతను రానివ్వండి ఎదరికంటూ చెప్తారు. అంటే ఏంటంటే అతని కనుదృష్టిలో ఇతను పడ్డాడు, అతను రమ్మని చెప్పగానే అనేక మంది అతనికి దారిచ్చి అతన్ని ఎదరికి రమ్మంట. అలాగే యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టాలంటే యేసుక్రీస్తు వారు చెప్పాలి. అక్కడ ఏమని చెప్పాలంటే, ఇదిగో ఇతడు కూడా నా సహోదరుడే, ఇతడు పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి ఇతడు అర్హత కలిగిన వాడే అని యేసుక్రీస్తు వారు చెప్పాలి. ప్రియమైన దేవుని వల్ల ఆయన అక్కడ చెప్పాలి అంటే, ఆయన అక్కడ ఒప్పుకోవాలంటే, మనకిచ్చిన ఈ ఆయుష్ కాలంలో యేసుక్రీస్తు వారిని గురించి మనము కూడా మనుషులు ఎదుట ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇది చీకటిలో చేసే భక్తి కాదు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఎలాంటి వాడు అంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే అండి, సర్వ సృష్టికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడంట. ఆయన లేకుండా ఏది కలగలేదంట. ఆయన లేకుండా ఆయన చేసినటువంటి సువార్తల్లో చేసినటువంటి కార్యాలు మనం చూడగలిగితే ఎంత శక్తిమంతుడో, ఎంత అద్భుతకరుడో ఆయన గురించి మనకి తెలుస్తుంది. అలాంటి ఆయన్ని మనం ఒప్పుకోలేకపోతున్నాం. వార్డు నెంబర్ మనం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మనం ఎంతమంది మనుషుల దగ్గర చెప్పుకుంటూ ఉంటామో, పలానా మా వాళ్ళేనండి. కానీ యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆయన తరతరాలకి యుగాలకి దేవుడు. ఆయన యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా అండి? ఆయన శకపురుషుడు, యుగ పురుషుడు. అలాంటి ఆయన్ని, లోకానికి దేవుడైనటువంటి ఆయన్ని మనము ఒప్పుకోలేకపోతున్నాం. కానీ ప్రియమైన దేవుని వారలారా, ఎవరో మనకు తెలిసిన వారు ఒక అధికారంలో ఉంటే పలానా ఆయన మా వాళ్ళేనండి, ఎవరికో మన చుట్టాల బంధువుల్లో ఎవరికో ఒక మంచి ఉద్యోగం వస్తే మా పలానా ఆయనేనండి, ఒక మనిషిని ఒప్పుకుంటున్నాం ప్రియమైన దేవుని వారలారా. కానీ లోకానికి దేవుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఒప్పుకోలేకపోతున్నాం ప్రియమైన దేవుని వారలారా. ఇంకా మనం చూడగలిగితే అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, 5వ అధ్యాయము 11వ వచనంలో మాటను చూడగలిగితే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, నా నిమిత్తము అంటే యేసుక్రీస్తు వారి నిమిత్తము జనులు నిందించినప్పుడు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ప్రియమైన దేవుని వారలారా. ఇదిగో వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి మతంలోకి వచ్చారు అన్నటువంటి వారు కూడా లేకపోలేదు ప్రియమైన దేవుని వారలారా. కనిపించే దానిని చూస్తున్న వారు, కనిపించని లోకాన్ని చూసి నమ్మిన వారము మనం. ఇంకా వీళ్ళకి ఏదో పైనుండి ఏదో ధనం వస్తుందని చెప్పుకునేవారు. ఏమండి, బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మనం ఆలోచించగలిగితే ప్రతిదీ ఆత్మ సంబంధమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నన్ను ఒప్పుకోవాలి. ఇందాకటి మాటలో ఏం చూసామండి? నన్ను ఒప్పుకోవాలి మనుషులు ఎదుట. ఇప్పుడేమని చెప్తున్నారు అంటే, నా నిమిత్తము మిమ్మల్ని నిందించినప్పుడు నా నిమిత్తము అంటే యేసుక్రీస్తు వారి నిమిత్తము అంటే యేసుక్రీస్తు వారి కూర్చి చెబుతున్నప్పుడు అంటే అదేంటి, దాన్ని ఏమంటామంటే సువార్త చేస్తున్నప్పుడు నిందించినప్పటికీ, అవమానపరిచినప్పటికీ కూడా అబద్ధముగా. ఎందుకంటే అండి, ఆయనలో లోపాలు చూపించాలంటే ఎవ్వరికి కూడా
అంత శక్తి సామర్థ్యాలు లేవండి. ఆ రోజే యేసుక్రీస్తు చెప్పారు, నాలో పాపం ఉందని మీలో ఎవడు రుజువు చేయరు. ఆయన ఉన్నప్పుడే ఆయనలో రుజువు చేయలేకపోయారు. ఈరోజు ఆయనలో తప్పిదాలు వెతుకుదారన్నా, ఆయన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో తప్పిదాలు వెతుకుదారన్నా కూడా ఎక్కడ ఏ మూల ఏమీ కనిపించదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకంటే ఇది వాస్తవమైనటువంటి గ్రంథం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇది దేవుడు రాయించినటువంటి గ్రంథం. ఇందులో తప్పులేమీ ఉండవు. అలా తప్పులేమీ కనిపించలేదు కనుకే ఈరోజు అనేక మంది బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అనేక తప్పులు ఇందులో చూపిస్తూ ఉంటారు కానీ ఏమీ చూపించలేరండి. అందుకనే ఈరోజు ఏం చేస్తున్నారంటే బురద చల్లుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏం చేస్తారంటే అబద్ధపు సాక్ష్యములు. యేసుక్రీస్తు వారిని గురించి ఏం చేశారంట, కూలివారిని పెట్టారంట. దేనికో తెలుసండి, అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి. ఆ రోజు ఈ రోజు కూడా తప్పిదాలు లేకపోయినా సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ఆయా ప్రాంతాలలో ఇదిగో అబద్ధపు మాటలను అబద్ధ సాక్షులను పుట్టించి చాలా మందిని కొడుతున్నటువంటి సందర్భాలు మనకి తెలుసు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి, స్టెఫెను గారు మనకు తెలుసండి. స్టెఫెను గారు, యవ్వనస్తుడైనటువంటి స్టెఫెను గారు పాపం ఏమన్నా చేశాడా, తప్పిదం ఏమన్నా చేశాడా? ఏమీ చేయలేదు. యేసు ప్రభు దేవుడు అని చెప్పాడు. అయ్యో, యెహోవా ఉండగా యేసు ప్రభు దేవుడు అని చెబుతున్నాడు అంటే దేవునికి వ్యతిరేకంగా ఇతడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతడు మరణ శిక్షకు పాత్రుడు అని ఏం చేశారు అంటే అతన్ని చంపివేశారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే వాస్తవమైంది ఏమీ కూడా వారిలో కనిపించట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారంటే అబద్ధములు పుట్టిస్తున్నారు. ఈరోజు ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి కోపం ఉందనుకోండి, ఏమీ దొరకలేదనుకోండి, చూడండి లోకంలో సామెత చెప్తారు కదా, వంకలేని వాడు డొంక పట్టుకుని ఏళ్ళబడినట్టు. ఏ లోపము లేకపోయినా ఏదో ఒక చిన్న దానిని తీసుకొచ్చి వాళ్ళ మీద ఏం చేస్తూ ఉంటారు అంటే సణుగుతూ ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మొదట నన్ను మీరు ఒప్పుకోండి, అప్పుడు నేను పరలోక రాజ్యంలో మిమ్మల్ని ఒప్పుకుంటాను. నా సువార్త నిమిత్తము నా నిమిత్తము మీరు నిందలు అవమానాలు మీరు అబద్ధ సాక్ష్యాలు కూడా చెప్తారు. అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే మీరు ఓర్చుకునేవారుగా ఉండాలి. అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే సంతోషించేవారుగా ఉండాలి. అప్పుడు మీరు ఏమవుతారంటే ధన్యులు ధన్యులు. గత వారం చెప్పుకున్నాం కదండి, దుఃఖపడువారు ధన్యులు. దుఃఖపడువారు ధన్యులు. ఏ దుఃఖం? భర్త కొట్టాడన్నటువంటి దుఃఖం కాదు, ఎవరో తిట్టారన్నటువంటి దుఃఖం కాదు. మరి ఏ దుఃఖం అంటే ఆత్మ సంబంధమైనది, లేకపోతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. ఆ దుఃఖం కలిగిన వాడు ధన్యుడు. అంటే ఏదో మా ఇంటి పక్క వాళ్ళు లేకపోతే పొరిగింటోళ్ళు ఏదో సంపాదించుకున్నారన్నటువంటి దుఃఖం కాదు, నా ప్రాంతంలో ఉన్న వారికి రక్షణ లేదన్నటువంటి దుఃఖం. ఈ రెండాట్లకి చాలా తేడా. మొదటిది ఏంటి అంటే నాకు కావాలి అనుకుంటున్నాము శారీరకంగా, రెండవది ఏంటంటే ఆత్మ సంబంధిది ఏంటంటే అది నా వాళ్ళందరికీ రక్షణ కావాలి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాంటి సమయంలోనంట సంతోషించి ఆనందించేవారుగా ఉండాలంట. ఎందుకంటే పరలోకములో మన ఫలము ఏమవుద్దంట? గొప్పదవుద్దంట ప్రియమైన దేవుని వాళ్ళారా. పరలోకంలో మన ఫలము గొప్పదవుద్దంట. కనుక అలాంటి వారై ఉంటే మీరు ధన్యులు అని ఇక్కడ రాయబడింది ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి, సువార్త నిమిత్తము మనం ఒప్పుకుంటే ఎన్ని కష్టాలు ఎదురవినా, కొన్ని ప్రాంతాల్లో చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితులను సువార్తకు వెళ్తున్న వారికి, కానీ అలాంటి సమయంలో కూడా వారికి సంతోషమే ప్రియమైన దేవుని వాళ్ళారా. అయితే మరొక మాటను పేతురు గారు రాస్తున్నారు. ఆ మాటను కూడా మీరు చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఏమని చెప్తున్నారండి పేతురు గారు? క్రీస్తు నామము నిమిత్తము, క్రీస్తు నిమిత్తము. ఇందాక మొదట్లో ఏం చెప్పుకున్నాను? మొదటి సందర్భం క్రీస్తును ఒప్పుకోవాలి. తర్వాత మాటలో మనం ఏం చదువుకున్నాము అంటే క్రీస్తు కోసం నిందలు అనుభవించాలి. ఇప్పుడు ఏమని చెప్తున్నంటే క్రీస్తు నామము నిమిత్తము అనంట మీరు నిందపాలైనా మరి మహిమా స్వరూపమైనటువంటి ఆత్మ. ఏ ఆత్మ అది అంటే పరిశుద్ధాత్మ అంట.
పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మీ మీద నిలుచును కనుక మీరు ధన్యులు. ఎందుకంటే అలా శోధనలో మనం నిలిచినప్పుడు, అలా క్రీస్తు నిమిత్తము నిందల పాలయ్యి మనం సైలెంట్గా ఉన్నప్పుడంట దేవుడి యొక్క ఆత్మ అంట మన మీద నిలుస్తుందంట. అంటే మనల్ని బలపరుస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, మనల్ని బలపరుస్తుంది. కనుక పేతురు గారు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, అలాంటి సమయంలో మీరు ఎలాంటి వారై ఉండాలి అంటే మీరు సహించు వారై ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ మీ మీద నిలుచుచుంటాడు కనుక మీరు ధన్యులు, మీరు ధన్యులు. ప్రియమైన దేవుని వారలారా, చిన్న చిన్న సందర్భాలకి సంఘానికి రావడం మానివేస్తూ ఉంటాం. చిన్న చిన్న సందర్భాలకి ఆరాధనకి రావడం మానేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, ఏమండి, మనుషుల మీద కోపం ఉంచుకోవచ్చేమో కానీ అసలు కోపమే ఉంచుకోకూడదు కదా. ఎందుకంటే మన జీవితకాలం ఎంతండి, మన ఆయుష్ కాలం ఎంత, ఇవన్నీ కూడా. అందుకని యేసుక్రీస్తు వారు మనిషికి కోపం రావడం సహజం, కానీ ఆ కోపము ఎప్పటి వరకు ఉండాలంట? సూర్యుడు వెళ్ళిపోయేంత వరకునే ఉండాలి. సూర్యుడు వెళ్ళిపోతున్నప్పుడు నీ కోపం కూడా నీలో నుండి వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను మనం ఆలోచించగలిగితే ఎంత చక్కటి వివరణ ఇస్తుందో చదివిన వారికి, అర్థం చేసుకున్న వారికి మాత్రమే తెలుసు. ప్రియమైన దేవుని వారలారా, కానీ ఈ రోజు మనం ఏమనుకుంటాం అంటే అర్థమైపోయింది అనుకుంటున్నాం. నిజమే అండి, నిజంగా అర్థమైపోతుంది, అర్థమవుతుంది, పోతుంది కూడా. కానీ ఆలోచించగలిగితే, దాన్ని ధ్యానించగలిగితే ఒక చక్కటి వివరణ మనకి ఇస్తుంది బైబిల్ గ్రంథం. పేతురు గారు చెప్తున్నారు, అలాంటి సమయంలో నువ్వు కుమిలిపోవద్దు. ఏది అనవసరంగా నా మీద నిందలు వేశారేంటి, అనవసరంగా నా గురించి ఇటువంటి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారేంటి, ఇలాంటి అబద్ధ సాక్ష్యం చెప్తున్నారేటని నువ్వు కుమిలిపోవద్దు. ఎందుకంటే నువ్వు సైలెంట్ అయినప్పుడే దేవుడు తన ఆత్మ చేత నిన్ను నింపుతాడు. పరిశుద్ధాత్మ సహాయం నీ మీదకు వస్తుంది, నిన్ను బలపరుస్తుంది. ఒకనాడు ఫిలిప్పు గారిని మనం చూడగలిగితే, నపుంసకుడు రథం మీద వెళ్తున్నప్పుడు నపుంసకుడికి వాక్యాన్ని చెప్పాలి ఆ టైంలో. ఎందుకంటే నపుంసకుడు రథంలో కూర్చుని యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అతనికి అర్థం కావట్లేదు, కానీ చదవాలనుకుంటున్నాడు. అతనికి ఉన్న ఆసక్తి ఎవరికి తెలుసు అంటే మనిషికి తెలియకపోవచ్చు, అతని హృదయంలో ఉన్న ఆసక్తి, కానీ దేవునికి తెలుసు. దేవుడు ఏం చేశాడు అంటే ఆసక్తి కలిగిన వారిని ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టాడు. కాబట్టి ఫిలిప్పును ప్రేరేపించాడు, ఆత్మచేత ప్రేరేపించి, ఫిలిప్పు నువ్వు ఆ నపుంసకుడు రథాన్ని కలుసుకోవాలి నువ్వు అన్నప్పుడు పరిగెత్తుతున్నాడండి. తన స్వంత శక్తి చేత అయితే ఫిలిప్పు పరిగెత్తలేడు, కానీ ఎలా పరిగెత్తాడంట? ఆత్మ ప్రేరణ కలిగిన వాడుగా పరిగెత్తాడంట. ఒక ఆహాబు రాజుగారి యొక్క రథం వెళ్ళిపోతుందండి. వర్షం వచ్చే లోపు మేఘం వచ్చేసింది, వర్షం వచ్చి పడే ముందే అతడి ఇంటికి చేరుకోవాలి. చాలా స్పీడ్తో వెళ్తాయి. రథం అనగానే గుర్రాలకు ఉన్నటువంటి శక్తి మరి ఎవరికి అంత స్పీడ్గా పరిగెడుతూ ఉంటాయి. అయితే ఒక మనిషి అయినటువంటి ఏలియా గారిని మనం చూడగలిగితే ఆ రథం కన్నా ముందే అతడు పరిగెత్తేస్తాడు. ఎలా పరిగెత్తాడని రాయబడిందంటే అక్కడ ఆత్మచేత, దేవుని ఆత్మచేత బలం పొందిన వాడిగా పరిగెత్తాడంట. ఇప్పుడు పేతురు గారు కూడా మనకి ఏం చెప్తున్నారు అంటే, మీరు క్రీస్తు నిమిత్తము మీరు నిందల పాలైనప్పటికీ కూడా దేవుడి యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మీ మీద నిలుచును గనక, అంటే లోకంలో మీరు నిందలు పొందినా కానీ దేవుడి నుండి మనం ఏం పొందుతున్నాం? గిఫ్ట్ పొందుతున్నాం. ఏ గిఫ్ట్ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను పొందుతున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఏమవుతున్నామంటే ధన్యులం. అబద్ధ సాక్ష్యం వల్ల మనము తప్పు చేసిన వారుగా మనుషులు నమ్మవచ్చు, కానీ దాన్ని భరించడం వల్ల మౌనంగా ఉన్నాడు కనుక, మౌనంగా ఉన్నది కనుక తప్పు చేసిందని నిరూపించేస్తారు చాలామంది. ఆ మౌనం అంగీకారమే అంటారు, కానీ బైబిల్ ప్రకారంగా మనం మౌనంగా ఉండవలసిన వారమే. అలా మౌనముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే ధన్యులు అంటున్నాడు. ప్రియమైన దేవుని వల్ల అంటే మౌనంలో ఇంత శక్తి ఉందా? లోకం అంటుంది మౌనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పు చేశారు, మౌనము అంగీకారం అంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మౌనంగా ఉన్నావు కాబట్టి, నువ్వు తప్పు చెయ్యకపోయినా మౌనంగా ఉన్నావు కాబట్టి, నీ మీద నిందలేసినా నువ్వు మౌనంగా ఉన్నావు కాబట్టి, నీ తప్పేమీ లేకపోయినా నువ్వు అవమానపరచబడ్డావు కాబట్టి నువ్వు ధన్యురాలివి అంటున్నాడు దేవుడు. దేవుని చట్టానికి మనిషి చట్టానికి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా ప్రియమైన దేవుని వాళ్ళారా. మరొక మాటను మనం చూడగలిగితే దినవృత్తాంతములు 2వ గ్రంథము 24వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని చూడగలిగితే, యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను,
అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. యెహోయాదు ఇతను ఒక రాజు కాదండి, ఇతడు ఒక రాజు కాదు. ఇతడంట 130 సంవత్సరాలు వృద్ధుడై చనిపోయాడంట. ఇతడు 130 సంవత్సరాలు వృద్ధుడై ఇతడు చనిపోయాడంట. అయితే ఇతడు ఎక్కడ పాతి పెట్టబడ్డాడు అంటే దావీదుపురమందు పాతి పెట్టబడ్డాడు. దావీదుపురమందు పాతి పెట్టబడితే మనకేటండి, దానికోసం కూడా మనం చదువుకోవాలా అనుకోవచ్చు. కానీ దావీదుపురమందు ఎవరిని పాతి పెడతారు అంటే రాజుల్ని పాతి పెడతారు, రాజుల్ని. మరి ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి అంట దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉన్నాడంట. గొప్పవాడు ఎలా అయ్యాడండి? ధనం ఉంది కాబట్టి గొప్పవాడు అయ్యాడా? ఎప్పుడు కూడా దీనిని బట్టి మనం అంచనా వేస్తాం, ఇతడు గొప్పవాడు, ఇతడు మంచివాడు, ఇతడు చెడ్డవాడు అని మనం అంచనా వేస్తాం. కానీ దేవుని దృష్టిలో అలా అంచనా ఉండదండి. దేవుడు దేనిని బట్టి అని చేస్తే హృదయాన్ని బట్టి ఆయన చెప్తాడనమాట. అయితే ఈ చనిపోయినటువంటి వ్యక్తి యెహోయాదు ఎలా ఉన్నాడు అంటే ఇతడు ఇదిగో ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటివారి దృష్టికి మంచివాడే ప్రవర్తించును. దేవుని దృష్టిలో మంచివాడిగా ఉండాలి అంటే 100కి 100 మార్కులు రావాలి. 1 మార్కు తగ్గితే మనం అనుకుంటాం 1 మార్కే కదండి మంచివాడే అని అర్థం. కానీ దేవుడు అలా అనేవాడు కాదు. అడ్జస్ట్మెంట్ ఉండదండి దేవుని విషయంలో. ఏ విషయంలోనే అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు. భోజనం లేకపోతే టిఫిన్తో సరిపెట్టుకుంటామండి, అది లేకపోతే దీంతో సరిపెట్టుకుంటాం, అడ్జస్ట్ చేసుకోవచ్చండి అంటాం. కానీ దేవుడు మాత్రం ఏ విషయంలో అడ్జస్ట్ అవ్వడండి. ఆయన న్యాయం తప్పేవాడు కాదు, ఆయన పక్షపాతం చూపించేవాడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన మానవుడు కాదు అంటాడు. మానవుడు చట్టం ఎలా ఉంటుంది, మానవుడు తీర్పులు ఎలా ఉంటాయి ప్రియమైన దేవుని వారు. కనుక ఆయన మానవుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన పక్షపాతి అసలే కాదన్నమాట. అలాంటి దేవుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడంట ఒక వ్యక్తి విషయంలో ఏమని సర్టిఫికెట్ ఇస్తున్నాడు అంటే అతడు మంచివాడు. మంచివాడు, మనుషులు మంచివాడు అని చెప్పాలంటే ఏదో ఒక గిఫ్ట్ పట్టుకెళ్తే చాలు. మంచివాడు అని చెప్పాలంటే ఏదో ఒకటి మనం 2 పొగడ్త మాటలు చెప్తే చాలు, మంచివాళ్ళు అయిపోతామండి. కానీ దేవుడు అలా అనేవాడు కాదు. దేవుడు మంచివాడు అన్నాడంటే అతను మంచివాడే. ఏ విషయంలో చూసినా మనం మంచివాడుగానే కనిపిస్తాడు. తన ఇంటి వారి విషయంలో మంచివాడుగా ఉన్నాడంట. అటు మంచివాడిగా ప్రవర్తించాడు అంటే అతని ప్రవర్తన అంతా ఎలా ఉంది అంటే ఒక వ్యక్తితో వేలి పెట్టి చూపించుకునే విధంగా లేదన్నమాట. ప్రవర్తన అని రాయించాడు. ప్రవర్తన అంటే క్రియలు, ప్రవర్తన అంటే క్రియలు, నోటి మాటే కాదు. అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి, అతని నోటి మాటలు, అతని క్రియలు మొత్తం ఆయన యొక్క మరి మొత్తం అంతా దేవుడు పరిశీలించి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏమని ఇస్తున్నాడు అంటే అతడు తన క్రియలంతటిలో కూడా మంచివాడంటాం. అతడు దేవుని దృష్టికి మంచివాడే ప్రవర్తించిన కనుక అతడంట చనిపోయినప్పుడంట దావీదు పట్టణమందంట, దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతడు పాతి పెట్టబడ్డాడు. ఏమంటే ఈరోజు మనం ఎక్కడికైనా వివాహాలకు వెళ్ళామనుకోండి, ఎదురు కొన్ని కుర్చీలు సపరేట్గా వేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారండి? విఐపి కుర్చీలు. విఐపి అంటే వాళ్ళు ఏమన్నా వేరే లోకం నుండి వచ్చారా? కాదు, వారికి ఉన్న అధికారాన్ని బట్టి విఐపీలు అయ్యారు, ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన వ్యక్తులు. కానీ ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ ఏంటంటే అతడు చనిపోయినప్పుడు రాజుల దగ్గర పాతి పెట్టాడు. ఎందుకంటే అతడు రాజు కాదు, రాజు కాకపోతే రాజుల దగ్గర పాతి పెట్టకూడదు. ఇతడు గొప్పవాడు కాకపోతే ఆ విఐపి సీట్లో కూర్చోడు. విఐపి సీట్లో కూర్చోవాలంటే అతడు ఏదో అధికారం అయి ఉండాలి, గొప్పవాడై ఉండాలి, ఆస్తిపాస్తులు ఉన్నవాడై ఉండాలి మన దృష్టిలో. కానీ ఇక్కడ దేవుడు రాయిస్తున్న రాజుల దగ్గర పాతి పెట్టబడ్డాడంటే అది రాజు కాదు. మరి ఎలా పాతి పెట్టాడు అంటే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఇది 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఒక్కసారి వెనకకు వెళ్ళి చూద్దామండి. 24వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఇప్పుడు 17వ వచనం చదువుకున్నామండి మనం. యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా
రాజు అతని మాటకు సమ్మతించను. ఇక్కడ మనం చూడగలిగితే ఇతడు రాజు కాకుండా రాజుల ఎదుట ఎందుకు రాజులు ఉండే పాతిపెట్టే స్థలంలో పాతిపెట్టబడ్డాడని మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క ఏలుబడి ఎవరిదంటే యోవాస్ అనేటువంటి వ్యక్తి. ఎవరు ఏలుబడిలో ఇతడు ఉన్నాడు అంటే యోవాస్ అనేటువంటి వ్యక్తి. ఎవరు అంటే ఇతని యొక్క మేనల్లుడు. ఎందుకంటే మొత్తం రాజ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చంపించేస్తుంది ఒక ఆవిడ. ఎవరండి ఆమె? స్త్రీలకే ఒక విలన్. ఆమె పేరు ఏంటంటే అతల్య. ఆమె పేరు ఏంటండి? అతల్య. అతల్య బైబిల్ గ్రంథంలో చెడ్డదైనటువంటి స్త్రీ ఎవరు అంటే అతల్య, యెజబేలు. నిజంగా వీళ్ళంత విలన్స్ ఎవరు ఉండరు బైబిల్ గ్రంథంలో. ఈ అతల్య ఏం చేసిందంటే తన కుటుంబంలో ఉన్న వారినే రాజకుమారులందరినీ చంపించేసింది. అయితే అలా చంపించేసినప్పుడంట ఇక్కడ మనం చూడగలిగితే ఒక కుమారుడు అంటే ఈ అతల్యకి మనవడవుతాడనమాట. చంటి బిడ్డ అండి. ఈ చంటి బిడ్డను తీసుకునంట ఒక ఆవిడ ఏమవుతుందంటే ఆ బిడ్డకు మేనత్త. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మేనమామ అన్నమాట. అయితే వాళ్ళ పేర్లండి యెహోయాదా, యెహోషాపతి. వీళ్ళని మనం చూడగలిగితే ఆ బిడ్డనంట వాళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ ఈ బిడ్డని ఎవరండి? అతల్య యొక్క మనవణ్ణి తీసుకుని అతన్ని దేవుని మందిరంలో ఎవ్వరికి కనిపించకుండా దాచారు. ఎన్ని సంవత్సరాలు దాచారంటే 7 సంవత్సరాలు దాచారు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు దాచారండి. ఎవరి కంట పడకుండా ఉండాలి అంటే అతల్య కంట పడకుండా. కంట పడితే ఏమవుతుంది? చంపేస్తుంది. ఏమవుతాడు అతడు? మనవడవుతాడు. అంటే కోపం ఎలాంటిది అంటే నా వారా, నా దేహమా, ఇలాంటి పరిస్థితి ఇవేమి ఆలోచించదు. కోపం వచ్చిందంటే నిమిషమే ఉంటుంది. ఆ కోపంలో వాడు ఏం చేసుకుంటాడో కూడా వాడికి తెలియదు. అతల్య అలాంటి పరిస్థితుల్లో ఆ కుమారుని చంపాలనుకున్నప్పుడు, అతని పేరు యోవాషు, చంపాలనుకున్నప్పుడు అంటే అతని మేనమామ అతన్ని దాచినట్లుగా మనకు కనిపిస్తుంది. 7 సంవత్సరాలు అతన్ని దాచి 7 సంవత్సరాల వయసులో కొంచెం ఊహ వస్తుంది కదండి. ఆ ఊహ వచ్చేసరికి బయటికి తీసుకొస్తారు. ఈలోపు 6 సంవత్సరాలు ఈమె పరిపాలిస్తుంది. ఎవరండి ఆమె? అతల్య. ప్రజలందరూ ఎన్నుకోవాలి రాజంటే, అంతే కదా. ఈరోజు మనకి ఒక అధికారి రావాలంటే మనమే కదా ఎన్నుకుంటున్నాం, ఓట్లు వేసి ఎన్నుకుంటున్నాం కదా. ఆ రోజుల్లో కూడా రాజులుగా నిలవాలి అంటే రాజులు ఎవరు ఎన్నుకోవాలంటే ప్రజలు ఎన్నుకోవాలి. వాళ్ళందరూ వచ్చి అడుగుతారన్నమాట, ఇదిగో మమ్మల్ని సరిగా పరిపాలిస్తావా, నువ్వు మా భుజాల మీద భారాన్ని పెడతావా, మోయలేని కాండి కానీ పెట్టేస్తావా, అలా అయితే నిన్ను మేము ఎన్నుకోము అని డైరెక్ట్గా ప్రజలు చెప్పేవారు అనమాట. అయితే ఇక్కడ అతల్య ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాణి కాదు, అధికారం తన చేతిలో తీసుకుందంటే సుమారు రాజ కుటుంబంలో 70 మందిని చంపించేసిందంటే ప్రజలందరూ కూడా అల్లిపోయారు. తన యొక్క కుటుంబంలో ఉన్న వారినే చంపించేసింది. దేనికోసం? అధికారం కోసం. అంటే మనం ఎంత అనుకున్నారు? ఆమె తనకు తానే తన చేతుల్లోని అధికారాన్ని తీసుకుని 6 సంవత్సరాలు ప్రజల్ని పరిపాలించిందంట. 6 సంవత్సరాలు ప్రజల్ని పరిపాలించిందంట. 7వ సంవత్సరంలోకి రాగానే ఈ కుమారుడికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ కుమారుణ్ణి తీసుకువచ్చంట. ఈమె ఎక్కడో కోటలో ఉంది. ఎవరండి ఈమె? రాణి గారు కదా, కోటలో ఉంది. ఇప్పుడు కుమారుని బయటకు తీసుకొచ్చి అతనికి రాజకిరీటం పెట్టి అతనికి అంగీ వేసంట రాజు చిరంజీవగును గాక అని. ఎన్ని సంవత్సరాలు అప్పుడు రాజుగా అభిషేకించారండి? 7 సంవత్సరాలు. బైబిల్ గ్రంథంలో అతి చిన్న వయసులో రాజుగా విన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యోవాస్ గారు అన్నమాట. 7 సంవత్సరాల వయసులోనే రాజకిరీటం ధరించి రాజు చిరంజీవగును గాకంటే 7 సంవత్సరాల వయసులో ఏమైనా పరిపాలిస్తాడు అతడు? కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా రాజుల దగ్గర పాతి పెట్టబడ్డాడని. అంటే యోవాస్ గారి యొక్క మేనమామ ఈయన అతన్ని దగ్గర ఉండంట. ఆయన్ని రాజు అయితే యోవాసే, 7 సంవత్సరాల బాలుడే రాజు. కానీ ఆలోచనకర్త ఎవరు, నడిపించేవారు ఎవరంటే మేనమామ. చాలా చక్కగా నడిపించాడు. ఎందుకంటే అతని కోసం దేవుడు చెప్తున్నాడు కదా, ప్రజల దృష్టిలోని దేవుని దృష్టిలోని మంచి ప్రవర్తన కలిగి ఉన్నవాడు కనుక అతడంట చనిపోయినప్పుడు దావీదుపురమందు రాజులతో కూడా పాతి పెట్టబడ్డాడు. అంటే ఈ కుమారుని రాజుగా నిలబెట్టాడు. ఈయనే పరిపాలన అంతా చేశాడనమాట. రాజుగా పరిపాలన చేయలేదు, ఆ కుమారుడికి పక్కనే ఉండి ఆయన పరిపాలన చేశాడు. అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని రాజుగా ఎన్నుకున్న
ఉంటున్నాడు కాబట్టి రాజులు పాతి పెట్టే స్థలంలో అతన్ని పాతి పెట్టారు. ప్రియమైన దేవుని వల్ల ఎంత ధన్యత, ఎంత ధన్యత. ఈరోజు దేవుడి పిల్లలమనే ముసుగులో మనం ఎలా కలుగుతున్నాం అంటే మేము ధన్యులమండి, దేవుణ్ణి నమ్ముకున్నాం, ధన్యులమండి అంటున్నాం, కానీ ఆ ముసుగులో ఉన్నాం. కానీ లోపల మనల్ని చూస్తే మనం అన్యులుగానే జీవిస్తున్నాం. అతడు రాజు కాకపోయినా రాజపరిపాలన చేశాడు. ఈరోజు మనం ధన్యులుగా ఉండవలసినటువంటి మనము ధన్యులుగా కనిపిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనం ఎలా ఉన్నామంటే అన్యులుగానే ఉన్నాం. ఆచారాలన్నీ మన దగ్గరే ఉంటాయి, పండగలన్నీ మన దగ్గరే ఉంటాయి, అన్నీ మన దగ్గర, అన్నీ పాటిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వల్ల లోకానికి మీరు ప్రత్యేకింపబడిన వారని దేవుడు చెప్తే మనం ఏమంటున్నాం? నేను ప్రత్యేకంగా ఉండను, నేను కలిసిపోతాను అందరితోని అని చెప్తా ఉన్నాం. ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ మనం చూడగలిగితే ఈ వ్యక్తిని ఏం జరిగింది అంటే అతడు చనిపోయినప్పుడంట రాజులతో సమాధి చేయబడ్డం అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి, మరొక మాటను మీరు చూడగలిగితే ఆ వచనములోనే 18వ వచనం 17, 18 మళ్ళా చదువుకుందామండి. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదాధిపతులు వచ్చి రాజులకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. ఇప్పుడు ఈ బాలుడైన వాడు పెద్దవాడైపోయాడండి. రాజు ఇక్కడ కంటే ఎవరు వచ్చారంట? యూదా ప్రజలు వచ్చారంటే, యూదా ప్రజలు వచ్చంట రాజుకు నమస్కరింపగానే ఒక ప్రత్యేకమైన మాటను రాయించాడు. అంటే నమస్కరించారు అంటే ఎవరో వచ్చారండి, వచ్చి మన ఇంటికి సడన్గా వచ్చి బాగున్నారా అని అడుగుతున్నారు. బాగున్నారా అని అడుగుతున్నారంటే వాళ్ళు వచ్చింది ఏంటంటే ఏదో పని మీద వచ్చారు. ఇక్కడ కూడా వచ్చంట రాజుకు నమస్కరిస్తున్నారంట. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలు మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి దగ్గర ఒక తల్లి వచ్చింది. నిజంగా ఆ తల్లికి పక్షపాతం లేదని చెప్పాలి. ఇద్దరి కొడుకుల్ని కూడా యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చి, యేసు ప్రభువా నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నీ సింహాసనం మీద నా కుమారులు ఇద్దరిని నీ కుడి పక్కన ఒకరిని ఎడమ పక్కన ఒకరిని కూర్చుండబెట్టుకో అని అడుగుతుంది. ఎంత తాపత్రయం కలిగి ఉంది, ఎంత మంచి ఆలోచన కలిగి ఉంది. ఈ లోక సంబంధమైనవి అడగట్లేదు, పరలోక సంబంధమైనవి. ఇది నీ సింహాసనం మీద వీళ్ళిద్దరిని చెరో పక్కన కూర్చుండి పెట్టుకో అంటుంది. ఆ మాట అడిగే ముందంట ఆమె యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆమె యేసుక్రీస్తు వారికి నమస్కారం చేసిందంట. అది గమనించి సువార్తలో మనం చూడగలిగితే అది గమనించి యేసుక్రీస్తు వారు అమ్మ నీకేం కావాలి అని అడిగేస్తున్నారు. మనకైతే తెలియకపోవచ్చు, ఎందుకంటే మనిషి హృదయం ఎలా ఉందో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు కనుక యేసుక్రీస్తు ఆమె ఎప్పుడైతే వచ్చి నమస్కరించిందో అమ్మ నీకేం కావాలి అంటే మనసులో ఏదో పెట్టుకుని వచ్చింది, ఆవిడ ఏదో అడగడానికి వచ్చింది. కనుక ఇక్కడ కూడా రాజుగారి దగ్గరకంట యూదా ప్రజలు వచ్చంట ఆయనకు నమస్కరించారంట. నమస్కరించిన తర్వాత రాజు వారి మాటకు సమ్మతించెను అని రాయబడింది. వాళ్ళు వచ్చి నమస్కరించారు, రాజు వారి మాటకు సమ్మతించెను అని రాయబడింది. అంటే వారి మాటకు సమ్మతించాడు అంటే ఇక్కడ ఏదో జరిగింది, వాళ్ళు ఏదో అడిగారనమాట. ఏం అడుగుండొచ్చు? అయ్యా ఇప్పుడు వరకు ఆ ముసలివాడు నీ కూడా ఉన్నాడు కాబట్టి నీ ఆలోచనలు నీ సంతోషాన్ని అన్నీ పక్కన పెట్టేశావు, అతను ఏది చెప్తే అదే చేసావు. నిజంగా పిల్లలు కూడానండి తల్లిదండ్రుల కంట్రోల్లో ఉంటే చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాటలను ధిక్కరించారో వారికంటూ సొంత ఆలోచనలు బట్టి నడుచుకున్నారనుకోండి వాళ్ళు పెడమార్గంలో వెళ్తారు. అదే తల్లిదండ్రుల మాట లేకపోతే పెద్దల మాటను గౌరవించి కానీ వారు సాగారనుకోండి వాళ్ళ జీవితాలు చాలా బాగుంటారు. ప్రేమైన దేవుని వర్లారా ఇక్కడ కూడా వృద్ధుడైనటువంటి తన మేనమామ ఆధీనంలో తను రాజ్య పరిపాలన చేసినప్పుడు చాలా బాగుందండి. ఇదిగో యూదా ప్రజలు వచ్చారంట, వచ్చి నమస్కరించారంట రాజుకి అంట. రాజు అంట వారి మాటకంట సమ్మతించాడంట. సమ్మతించిన తర్వాత మనం చూడగలిగితే అసలు ఏం జరిగిందో మనం తర్వాత కొంచెం ఆలోచిద్దామని. తర్వాత మాటను చూడగలిగితే జనులు తమ పితరులైన దేవుడైన యెహోవా మందిరమును విడచి దేవతా స్తంభములకు విగ్రహములకు పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకిని యెరూషలేము కాపురస్తుల మీదకిని కోపము వచ్చెను. వెంటనే ఏం జరిగిందంట? రాజే కాదండి, ఇశ్రాయేలు జనాంగం అంతా. ఇశ్రాయేలు జనాంగము చెడిపోయింది అంటే ఇందాక చదువుకున్నాం కదా, శిష్యుల కంట దృఢమైన మనసు కలిగిస్తున్నారంటే ఎవరో గురువు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం కూడా మార్గం తప్పారు అంటే ముందు ఎవరు తప్పు ఉండాలి? రాజు తప్పు ఉండాలి, అంతే కదండి. స్కూల్లో ఒక టీచర్ అంట పిల్లలకు పాఠాలు చెప్తే చాలా బాగుంటుంది,
కానీ ఆ మధ్య కాలంలో కొన్ని వీడియోల్లో వచ్చేసింది, స్కూల్లో టీచర్లు పాఠాలు చెప్పకుండా ఏం చేసేవారంట, సెల్ పట్టుకుని వాళ్ళు చూసుకుంటూ ఉండేవారంట. వాళ్ళు సెల్లో చూసుకుంటే పిల్లలు ఏం చేస్తారు, వీళ్ళ పని వీళ్ళదే. అప్పుడు చదువు వస్తుందా? మీరు ఈ నిన్నటి న్యూస్లో చూసారో లేదో కానీ ఒక స్కూల్ అండి, పేరు మనకు అనవసరం, కానీ ఒక స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఫెయిల్ అయిపోయారంట 10th క్లాసు. విచారకరం ఏంటో మరి జరిగిన మోసం ఏంటో మనకు తెలియదు, కానీ 10th క్లాసులోనే ప్రతి ఒక్కరు ఫెయిల్ అయిపోయారంట. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ వృద్ధుడైన వాడు దగ్గర ఉన్నంతసేపు కూడా ఇతని జీవితం చాలా బాగుంది. ఎప్పుడైతే అతను చనిపోయాడో కొంతమంది జనాంగం వచ్చారంట, ఇప్పటి వరకు అతను ఆధీనంలో ఉన్నా కదా, ఇప్పుడైనా నీ సొంత ఆలోచనలు ఉపయోగించుకో. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 2 జ్ఞానాల గురించి చెప్తుంది, 2 బుద్ధుల గురించి. ఒకటి సుబుద్ధి కలిగి ప్రవర్తించు, ఒకటి స్వబుద్ధి. స్వబుద్ధి అంటే మన సొంత ఆలోచన ప్రకారంగా నడుచుకునేది. సుబుద్ధి అంటే దైవ చిత్తానుసారంగా మనం నడిచేది. ప్రియమైన దేవుని వారలారా, కనుక వీళ్ళు వచ్చి ఏం సంభాషణ చేశారో అక్కడ రాయబడలేదు, కానీ వాళ్ళు చేసిన సంభాషణ అంతా రాజు విన్నప్పుడంట ఆ మాటకు సమ్మతించాడంట. వెనువెంటనే రాయించినటువంటి మాట ఏమిటి అంటే, వారు దేవుణ్ణి విడిచిపెట్టారు కనుక, దేవుణ్ణి విడిచిపెట్టి మరొక దానిని వారు ఆశ్రయించారు కాబట్టి దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుంది. భర్తను విడిచిపెట్టి మరొక పురుషుని దగ్గరికి వెళ్ళినటువంటి స్త్రీని వ్యభిచారి అంటారు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మీరు వ్యభిచారులు అయిపోయారంటున్నారు. అంటే సృష్టికర్తనైనటువంటి నన్ను విడిచిపెట్టేసి సృష్టమును మీరు పూజిస్తున్నారు కాబట్టి మీరు కూడా అదే కోవలోకి వెళ్తారు అని చెప్తున్నారు. ప్రియమైన దేవుని వల్ల నిన్ను పుట్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. లోకంలో శారీరకంగా ఉన్నటువంటి భర్తను విడిచిపెడితేనే సర్టిఫికేట్ అనుకుంటాం, కానీ మనల్ని పుట్టించినటువంటి వాడు కూడా ఎలా ఉన్నాడంటే మనకు భర్త అయి ఉన్నాడు. భర్త అంటే ఏంటంటే భరించేవాడు ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, వారి యొక్క అతని యొక్క జీవితం ఎలా ఉందంటే, ఎప్పుడైతే వారు వచ్చి మాట్లాడారో ఆ మాటలకు సమ్మతించాడంట. ఏం జరిగిందో తెలియదు కానీ దేవుని విడిచిపెట్టేశారంట. దేవుని విడిచిపెట్టేసి జనులు తమ పితరులు దేవుడైనటువంటి యెహోవాను విడిచిపెట్టంట, మందిరాన్ని విడిచిపెట్టేశారంట. ఎప్పుడైతే లోకం అనేది తన దృష్టిలోనికి వచ్చిందో దేవుణ్ణి విడిచిపెట్టేశారు, లోకంలో ఎంజాయ్ చేస్తున్నారంట. ఎప్పుడైతే వీరు చెడు నడత దేవుడి దృష్టికి కోపాన్ని తీసుకురాగానే దేవునికి కోపం వచ్చింది, ఆగ్రహం పెరిగిందని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏమంటే దేవునికి కోపం వస్తే వదిలిపెట్టేయండి, వెంటనే హెచ్చరిక చేస్తాడండి. మొట్టమొదటిగా హెచ్చరిస్తూ ఉంటాడు. కింద మాటలు మీరు చూడగలిగితే చూడండి, 19వ వచనంలో రాయబడినటువంటి మాటలు మీరు చూడగలిగితే, తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవియొగ్గక ఉండేది. మత్తులో ఉన్నారండి. మత్తులో ఉన్నవాడికి ఏ మనిషి చెప్పినా ఎక్కదు. వీళ్ళు ఏ మత్తులో ఉన్నారు అంటే విగ్రహాల మత్తులో ఉన్నారు. ఏ మత్తులో ఉన్నారు అంటే వ్యభిచారం అనే మత్తులో ఉన్నారు. ఇలాంటి మత్తులో ఉన్న వాళ్ళకి దేవుడంట ప్రవక్తలను పంపించాడంట. మీరు చేస్తున్నది తప్పు, జీవము కలిగినటువంటి దేవుని విడిచిపెట్టి మీరు చేస్తున్నది తప్పు అని దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా, ఎన్ని మాటలు పలికినప్పటికీ కూడానంట వారి చెవి యొగ్గక ఉన్నారంట. అంటే వినిపించుకుంటలేదు. ఈ మాటలు మాకు కాదని వదిలిపెట్టేస్తున్నారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే, దేవుడు మనం తప్పిదము చేసినప్పుడు, మనం మార్గం తొలగిపోతున్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా, సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా మనకి హెచ్చరిస్తాడు. విన్నామా సరే, లేకపోతే మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఏదో ఒక కష్టం చేత హెచ్చరిస్తూ ఉంటాడు. దాని ద్వారానే మనం తెలుసుకోవాలి, ఏంటి నాకు కీడు కలిగిందంటే నేను దేవునికి దూరం అయిపోయానా ఏంటి ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని వర్లారా, మనకు పోలీసు వ్యవస్థ కూడా తెలుసు కదండి. దొంగల్ని పట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే ఎవరినైనా ఒకవేళ తప్పిదం చేసిన వారిని పట్టుకున్నప్పుడు కానీ మొట్టమొదటిగా ఏం చేస్తారంటే చాలా చక్కగా అడుగుతారండి. తర్వాత కొట్టడం ప్రారంభిస్తారు, తర్వాత చిత కొట్టడం ప్రారంభిస్తారు, తర్వాత చావు కొట్టడం ప్రారంభిస్తారు. దేవుడు కూడా చాలా మంచిగా వాక్యం ద్వారా చెప్తూ ఉంటాడు. తర్వాత గద్దించి మాట్లాడతాడు. ఆయన గద్దిస్తే ఎలా ఉంటుందంటే, ఇదిగో ఆయన గద్దింపుకి మనం వ్యాధిగ్రస్తులం అయిపోతామంట. ప్రియమైన దేవుని వారలారా, కనుక మనము ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు తొలగిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొకసారి మరొక మాటను మీరు చూడగలిగితే, లేవియా కాండము 8
24వ అధ్యాయము లేవియా కాండము 24వ అధ్యాయము 13, 14. లేవియా కాండము 24వ అధ్యాయము 13, 14. అప్పుడు యెహోవా చదవండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, శపింపబడిన వారిని పాలెము వెలుపలకు తీసుకొని రమ్ము. వాని శాపవచనములను వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వ సమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టవలెను. ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మొట్టమొదటగా హెచ్చరిస్తాడు ప్రవక్తల ద్వారా. ఆ హెచ్చరింపుకు, ఆ గద్దెంపుకు మనం లోబడినప్పుడంట ఇదిగో దేవుడు తన శిక్షను విధిస్తాడు. ఇక్కడ ఎందుకు శిక్షను విధిస్తున్నాడంటే, వాళ్ళు ఎలా ఉన్నారంట, వాళ్ళు దేవుణ్ణి దూషించేవారుగా కనిపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, చూసారా ఆ మాటని. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చినంట. ఏమని సెలవించంటే, శపించిన వారిని ఎవరిని అంటే, దేవునిలో ఏం గొప్పతనం ఉంది, అయినా దేవుణ్ణి నమ్ముకుంటే నాకు ఏం చేశాడని దేవుడు, నా ఆస్తి పెరిగిందా, నాకు ఉద్యోగం వచ్చిందా, ఇంత చదువు చదివాను, దేవుడు ఏం చేశాడు, దేవుణ్ణే శపించేవారు ఉన్నారంట. లేరా ఈరోజు సమాజంలో ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. అలాంటి వారికి ఎలాంటి శిక్ష అంటే, పాలెం వెలుపలకు తీసుకువచ్చంట వారిని, దేవుణ్ణి మరి దూషించే వారిని రాళ్లతో కొట్టి చంపబలనని ఆ రోజు చట్టంలో రాయబడింది ప్రియమైన దేవుని వారలారా. ద్వితీయోపదేశ కాండంలో కూడా చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి మాటను చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, భూమి యొక్క ఈ కొన మొదలుకుని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండి జనులు దేవతలలో నీవు నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజించమని రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని ముట్టకూడదు. ఆవశ్యముగా ఇక్కడ శిక్ష ఏంటో చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఇదిగో ఏదో పిలుస్తున్నారు కాబట్టి, ఏదో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద జాలిపడి నువ్వు ఉండకు. ఒక వ్యక్తిని కోసం, నీ శక్తిమంతుడైనటువంటి దేవుడికి నువ్వు దూరం అవ్వవద్దు. ఒక చిన్న సమస్య కోసం, చిన్న సందర్భం కోసం నీ దేవునికి నీవు దూరం అవ్వకు. ఎందుకంటే ఎప్పుడైతే చిన్నది కదా అని మనం చూసామో ప్రియమైన దేవుని వారలారా, పెద్ద పెద్ద వాటిల్లో కూడా దేవుడిని మనం ఒప్పుకోని వారిగా మారిపోతాం. మొట్టమొదటిగా మనం ఏం చదువుకున్నామంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో వానిని నేను పరలోక రాజ్యంలో ఒప్పుకుంటాను. నా నిమిత్తము నిందింపబడిన వాడు ధన్యుడు. అంటే నా నిమిత్తము నిందింపబడాలి అని చెప్తున్నారు. నా నిమిత్తము ఎవరైతే దోషుల పాలవుతారో, నా సువార్త సేవలో ఎవరైతే అవమానాలు పొందుతారో వాళ్ళకి పరిశుద్ధాత్మ సహాయం ఉంటుంది అని. అంటే ఈ 3 సందర్భాలని మనం చదువుకున్నాం. అంటే దేవుడు ఎంత కాపుదల మనకి ఇచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే, ఇదిగో ఇశ్రాయేలు చేసినటువంటి తప్పిదాన్ని మనం చేస్తున్నాము. దేవుని చట్టం ప్రకారముగా పరిపాలన చేస్తే యోవాసు గారి యొక్క పరిపాలన చాలా బాగుంది. కానీ తర్వాత ఏం చేశాడంట, జీవం కలిగినటువంటి దేవుడిని విడిచిపెట్టంట లోకం వైపు చూశాడంట, చేతులతో చేయబడిన వాటి వైపు మక్కువ చూపించాడంట. ప్రియమైన దేవుని వారలారా, చూపించినప్పుడు ఏమైనా నిలిచి ఉందా అంటే రాజ్యం అంతా పాడైపోయింది. రాజే పాడైపోయాడంటే ప్రజలు ఎలా ఉంటారు? ఇంకా ప్రజలు కూడా పాడైపోయారు, దేవునికి దూరం అయిపోయారు, దేవుని యొక్క శాపాన్ని తెచ్చుకున్నారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉన్నది? దేవుని మాటను ధిక్కరిస్తున్నామా? దేవుని మాటను గౌరవిస్తున్నామా? నేను దేవుని మాటను గౌరవిస్తున్నాను కాబట్టి అండి బైబిల్ చదువుకుంటున్నాను అంతమాను అంటే అది కుదరదు. చదవబడినటువంటి భాగము, చదవబడినటువంటి వాక్కుల్ని హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉన్నటువంటి వాక్కుల ద్వారా నీ కాళ్ళు పరిగెత్తాలి, నీ చేతులు పని చేయాలి. అంటే ఈ వాక్యానికి రూపాన్ని ఎవరు ఇవ్వాలంటే మనమే ఇవ్వాలి. అప్పుడు మనం గౌరవించినట్టు.
ఒక భార్య ఎవరిని మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కూర్చుంది అనుకోండి, కుదరదు కదా. ప్రేమిస్తే ఏం చేయాలి? అతనికి అనుకువగా ఉండాలి, అతనికి కావలసిన ప్రతీదీ చేసి పెట్టాలి. అప్పుడే కదా ప్రేమ క్రియల్లో కనిపిస్తుంది. ఈరోజు దేవుడు మనం ఒప్పుకుంటున్నామంటే మనం ఎలా ఉన్నామంటే రహస్యంగా, దేవా నేను ప్రేమిస్తున్నాను, దేవా నీవే నాకు ఈ సృష్టిలో నీకన్నా గొప్ప ప్రేమికుడు ఎవరు లేరని మాటలతో చెప్పడం కాదు, మన క్రియల్లో వాటిని మనము చూపించాలి. అందుకనే యేసుక్రీస్తు వారు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకునేవాడు, ఏ పరిస్థితుల్లో అయినా సరే అలా ఒప్పుకునేటువంటి స్థితిగతులు మనకి ఉండాలి ప్రియమైన దేవుని వల్ల. మరికొంతమంది మనం చూడగలిగితే మోలేకుని దేవుణ్ణి విడిచిపెట్టంట మోలేకుని వెంబడిస్తున్నారంట. మోలేకు ఎలాంటిది అంటే, మోలేకు మీ పిల్లల్ని నాకు అర్పణగా ఇవ్వండి అని కోరుకునేదన్నమాట. మోలేకునంట వెంబడిస్తున్నారంట, జీవం కలిగిన దేవుణ్ణి వదిలేసంట. మరికొంతమంది అంట దేవుని విడిచిపెట్టి ఏం చెయ్యాలి, యుద్ధానికి వెళ్ళాలా, యుద్ధానికి వెళ్ళకూడదు, మా రాజ్యం మీదకి వచ్చిన కీడు పోవాలంటే మేము ఏం చెయ్యాలని దేవుని దగ్గర విచారణ చేసేటువంటి వీరంట సోదెగత్తుల దగ్గరికి వెళ్తున్నారంట. అంటే ఎంత చెడిపోయింది ఆ రోజు రాజ్యం. ఎప్పుడు చనిపోయిందంటే ఇదిగో ఆ పెద్ద వ్యక్తి, ఆ వృద్ధుడు చనిపోయిన తర్వాత అంతా తీరుమారు అయిపోయింది. మనము కూడా దేవుని యొక్క కట్టడలో ఉన్నప్పుడు మన జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది. కట్టు లేదనుకోండి మనం మొక్కలు వేసుకుని మనం చుట్టూ దాన్ని కంచు కట్టలేదనుకోండి, ఏమైపోద్ది? పశువులకు ఆహారం అయిపోద్ది. మన బ్రతుకులకు కూడా మనము కట్టు లేకపోతే, వాక్యము చేత కట్టుకోకపోతే మన జీవితాలు కూడా అదే రీతిగా అయిపోతాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. సోదగత్తెల దగ్గరికి వెళ్తున్నారంట. మేము ఏం చేయాలి, మేము చేస్తున్నటువంటి కార్యం సఫలం అవుతుందని. అంతకుముందు ఎవరి దగ్గరికి వెళ్ళేవారు? దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవారు. కానీ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా దేవుడు అంత గొప్పవాడు అంటే, ఆయన నోటి మాటతో సృష్టిని కలిగించాడు అంటే, ఈరోజు మనం ఏం చేస్తామంటే మూఢనమ్మకాల వైపుకి వెళ్తూ ఉంటాం. ఈ మూఢనమ్మకాల ద్వారా దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాం. మూఢనమ్మకాల ద్వారా సర్వ సృష్టిని కలిగినటువంటి సర్వేశ్వరుడు ఎలాంటి వాడు అంటే, భూమికి ఆకాశానికి అంటూ ఉన్నవాడు. ఆకాశమైన సింహాసనం అంట, భూమి పాదపీఠం అంట. అలాంటి గొప్పవాడిని వదిలేసి మనం ఏం చేస్తామండి? చిన్న నిమ్మకాయని నమ్ముకుంటామండి, రూపాయి నిమ్మకాయని నమ్ముకుంటాం. అలాంటి గొప్పవాడిని వదిలేసి చిన్న రచ్చరేఖని, అది కూడా యేసుక్రీస్తు చెప్తున్నారు కదా, మీ రచ్చరేఖలు మీరు వెడల్పు చేసుకున్నారు అంటే ఇది పవర్ఫుల్ కాదు, 1000 రూపాయలు తీసుకోవాలి రచ్చరేఖ సారి. ఈ చిన్నదానికి 10 రూపాయలకి పవరు లేదు అనుకుంటారు ప్రియమైన దేవుని వల్ల. అంటే మనుషులు దేని దగ్గరికి వెళ్తున్నారంటే జీవాన్ని వదిలిపెట్టేసి శాశ్వతమైన దాన్ని విడిచిపెట్టేసి అశాశ్వతమైనది కంటికి ఇంపుగా కనిపించే దాని దగ్గరికి వెళ్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి, రూపాయి నిమ్మకాయ కాపాడుతుంది నిన్ను, లేకపోతే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క 8 కోట్ల మందిని నడిపిస్తున్నటువంటి దేవుడు కాపాడుతాడా? 1 రూపాయి నిమ్మకాయ కాపాడుద్దా మనల్ని? ఎంత అవివేకంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఆ రోజు ఇశ్రాయేలు అలాగే ప్రవర్తించారు కాబట్టి దేవుని యొక్క శాపానికి గురయ్యారు. ఈరోజు మనము కూడా అదే విధంగా మనం కూడా, నీకు నాకు మధ్యలో మరి ఏమీ అడ్డుబండ లేదంటే మనమే అడ్డుబండ తయారు చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని వారలారా. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నారు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోవాలి. ఆయన పరమ వైద్యుడని ఒప్పుకోగలుగుతున్నావా? ఆయన గొప్పవాడని ఒప్పుకోగలుగుతున్నావా? ఆయన అద్భుతకరుడని ఒప్పుకోగలుగుతున్నావా? అలా ఒప్పుకుంటే మరొక దాని మీదకి నీ మనసు అనేది వెళ్ళదు. అలా ఒప్పుకోగలిగితే మరో దాన్ని నువ్వు దేవుడని అంగీకరించవు. లోకంలో ఎన్నో దైవత్వాలు మనకు కనిపిస్తాయి. ఒక చెట్టులో దైవత్వం కనిపించట్లేదా? ఒక ఆవులో దైవత్వం మనకు కనిపించట్లేదా? దైవత్వం కనిపిస్తుంది అంటే అలాంటి తత్వం నీలో కూడా కనిపించాలని దేవుడు చెప్తున్నాడు. అంతేగాని అది దేవుడని దేవుడు చెప్పట్లేదు. అంతే కదండి. ఒక చెట్టు ఉందనుకోండి, మనం వదిలిపెట్టినటువంటి చెడ్డ గాలినంతా అది పీల్చుకుంటుంది, మనకి మంచి గాలిని, ఫ్రెష్ గాలిని మనకు అందిస్తుంది చెట్లు. అందుకనే చెట్లు పెంచండి అంటారు. ఒక ఆవు ఉందనుకోండి, మంచి శ్రేష్టమైనటువంటి పాలను ఇస్తుంది. మనం శ్రేష్టమైనటువంటిది ఏదైనా దానికి పెడతామా అంటే ఏమి పెట్టాం, మనం అన్నీ పాడైపోయినవి పెడతాం ఆవుకి. అంతే కదండి. మన ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని పెడతాం, పాడైపోయినటువంటి అట్టిపళ్ళు పెడతాం దానికి. మనం అన్నీ చెడ్డవే పెట్టినప్పుడు అది ఏనాడైనా విరిగిపోయిన పాలను మనకి ఇచ్చిందా? ఒకసారి వీళ్ళకి ఎలా చెయ్యాలి, వీళ్ళు చెడ్డ పెట్టినప్పుడు నేను కూడా విరిగిపోయిన పాలను ఇస్తానంటదా? ఎప్పుడైనా ఒకవేళ ఇరిగిపోయి అంటే అది నీ లోపమే, పాత్రను సరిగా శుభ్రం చేయలేదు కనుక. అంటే అందులో ఏముందంటే తత్వం ఉంది. నువ్వు చెడ్డ చేసినా కానీ నీకు మంచి చేస్తుంది. నువ్వు చెడ్డ గాలిని వదిలిపెట్టినా, మన లోపల నుంచి వచ్చే గాలి చెడ్డ గాలిని మనం వదిలిపెడుతున్న గాలి, ఈ చెడ్డ గాలిని మనం వదిలిపెట్టినా అది పీల్చుకుని చెట్లు ఏం చేస్తున్నాయంటే మనకు మంచి గాలి ఇస్తున్నాయి. అంటే దైవత్వం కనిపిస్తుంది కానీ అది దేవుడు కాదు. ఆ తత్వాన్ని నువ్వు కూడా నేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు.
ఇంత మంచి మాటలు చెప్పినటువంటి దేవుని పక్కన పెట్టేసి సోదిగత్తుల దగ్గరికి, మూఢనమ్మకాల దగ్గరికి, ఆచారాల దగ్గరికి, పద్ధతుల దగ్గరికి ఈరోజు మనిషి వెళ్ళిపోతున్నాడు. దేవునిలోనే ఉన్నాననుకుంటున్నాడు కానీ దయ్యాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఇలా చాలామంది ప్రపంచంలో 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ ఈ ఆచరణలోనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ముసుగులోనే ఉన్నారండి. దేవుడు నమ్ముకున్నాం అంటున్నారు కానీ వారు దేవుళ్ళుగా పిలువబడుతున్న వారిని కూడా ఆశ్రయిస్తున్నారు. దేవుడి మాట వల్ల సృష్టి కలిగిందని నమ్ముతారు కానీ ఆ మాటను పక్కన పెట్టేసి సోదిగత్తెల దగ్గరికి వెళ్తారంట. ఒక ఆయన కూడా అలాగే వెళ్ళాడండి. ఎవరైనా సౌలు గారు ఎక్కడికి వెళ్ళాడంట? సోదిగత్తె దగ్గరికి వెళ్ళాడంట. వాళ్ళు ఏం చెప్తారండి? వాళ్ళు ఏం చెప్తారు? చేతులు చూపించి మనం చెప్పించుకుంటూ ఉంటాం ప్రియమైన దేవుని వల్ల. ఇవన్నీ వ్యర్థమైనవి ప్రియమైన దేవుని వల్ల. మనం పుట్టినప్పుడే మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, మన జీవితం ఎలా ఉంటుంది, మనం ఎప్పుడు జీవితకాలం ముగించుకుని మరలా అక్కడికి వెళ్ళాలి. దేవుడు మనం పుట్టినప్పుడే మన కొరకు ఒక గ్రంథాన్ని రాసేస్తాడు ప్రియమైన దేవుని వల్ల. ఒక టైం టేబుల్ అనేది రాసేస్తాడు. అయితే మనం ఇక్కడ చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎప్పుడైతే దేవుడి యొక్క చట్టాన్ని పక్కన పెట్టాడో రాజు, తన యొక్క చిట్ట అంతా మారిపోయింది. ఈరోజు కూడా ఒకవేళ మనం దేవుని పక్కన పెట్టగలిగితే దేవుడు కూడా అతనికి జరిగిందే మనకి కూడా జరుగుతుంది. నాబోతు ద్రాక్ష తోట విషయంలో కూడా రాజు ఏం చేస్తాడు అంటే అర్ధాంతరంగా అబద్ధ సాక్ష్యాలు పుట్టించి, అంటే ఇతడు దేవుని దూషించాడు, రాజును అవమానంగా మాట్లాడాడని అబద్ధ సాక్షులు పెట్టించి అతని మీద అబద్ధ సాక్ష్యం పలికించి అతన్ని చంపించేస్తాడు. దేవుడు చూస్తూ ఊరుకోడండి అన్యాయాన్ని ఎప్పుడు కూడా. మనుషులు ఒకవేళ మొహమాటంగా చూస్తూ ఊరుకోవచ్చు కానీ దేవుడు అలా ఊరుకునేవాడు కాదు. ఆయన మొహమాటవస్తుడు కాదు, ఆయన పక్షపాతి కాదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఎవరైతే చంపించారో వాళ్ళకి ఎలాంటి చావు వచ్చిందంటే నిజంగా ఇదిగో వాళ్ళ యొక్క చావు ఎలా ఉందంటే ఊరి గవని అవతల, అంటే ఊరి లోపల చనిపోవడానికి కూడా అర్హత లేని వారిగా అయిపోయారంట. అలాంటి వారి రక్తము కుక్కలు నాకునని ఎవరు అంటే యెజబెలు తన యొక్క భర్త. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మనము కూడా జీవం కలిగినటువంటి సంఘంలో మనం ఉన్నాము కాబట్టి, జీవం కలిగినటువంటి సంఘంలో మన అవయవాలుగా రాళ్ళుగా కట్టబడుతున్నాం కాబట్టి మనము తప్పిదాల వైపుకు వెళ్ళకూడదు, అంటే లోకం వైపుకు మనము చూడకూడదు. అందుకు యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నారు ఏమని అంటే, నన్ను ఇక్కడ ఒప్పుకున్నవాడు, మనుషులు ఎదుట ఒప్పుకున్నవాడు, క్లిష్ట పరిస్థితులైన ఒప్పుకునే స్థితి మనలో ఉండాలి. శపన గారిని రాళ్లతో కొడుతున్నప్పుడు నేను యేసు ప్రభువుని వదిలేస్తానంటే వెంటనే బ్రతికేవాడండి. యవ్వనస్తుడు తన యొక్క చక్కటి జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడంటే మనుషులందరి ఎదుట యేసు ప్రభువుని ఒప్పుకున్నాడు కాబట్టి. అలాంటి పరిస్థితి మనకేం లేదు కదా. అయినా కానీ మనం ఎందుకో సిగ్గుపడిపోతున్నాం దేవుణ్ణి ఒప్పుకోవడానికి, సువార్తగా వెళ్ళడానికి, బైబిల్ చేత పట్టుకోవడానికి. మనుషులు ఎదుట ఒప్పుకున్న వాడిని నేను ఒప్పుకుంటాను పరలోక రాజ్యంలో అంటున్నాడు. నా నిమిత్తము నిందలు అనుభవించేవాడు ధన్యుడు అంటున్నాడు. నా సువార్త సేవలో ఎన్ని కష్టాలు వచ్చినా భరించి సువార్తలో సాగేవాడికి పరిశుద్ధాత్ముడంట శక్తిని అనుగ్రహిస్తాడంటున్నాడు. ఆయనే శక్తిని ఇచ్చినప్పుడు, ఆయనే పోషిస్తున్నప్పుడు, అన్నీ ఆయనే చేస్తున్నప్పుడు మనకు బాధ ఏంటండి సువార్తలో నడవడానికి, లేకపోతే భక్తి జీవితంలో నిలబడడానికి? కనుక ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి, ఒక కంపెనీ పెట్టుబడి అంతా పెట్టినప్పుడండి అందులో వర్క్ చేసే వారికి బాధ ఏంటండి? ఎందుకంటే పెట్టుబడి వేల పెడుతున్నారా? యజమాని పెడుతున్నాడు కదా. అన్ని యజమాని పెడుతున్నాడు. అన్ని సామాగ్రి కొని ఈ వంటకం చేయండి అన్నప్పుడు మనకు బాధ ఏంటండి? దేవుడి సర్వసృష్టిని కలిగించి మనకు ఉచితంగా ధారాళంగా మనకు ఇచ్చాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా కొనసాగు, నన్ను ఒప్పుకో అని దేవుడు చెప్తున్నాడు. క్రీస్తు నామాన్ని నువ్వు ఏం చేయాలంటే ప్రకటించు అని చెప్తున్నాడు. అన్నీ ఇచ్చి ప్రకటించమన్నప్పుడు మనకి ఏంటండి లోటు ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక మనము ఇశ్రాయేలు చేసినటువంటి తప్పిదాలు మనం చేయకుండా, అంటే క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి రాలేదండి, ఒకవేళ వస్తే కూడా మనం అలా క్రీస్తుని మనము వదిలిపెట్టేవారుగా ఉండకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఒప్పుకునేవారుగా మనం ఉండాలి. దేవుని తర్వాత ఎవరికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే దేవునికి మనకి ఇవ్వాలి. ప్రభు మన కుటుంబంలో ఉన్నవారైనా, మన ఇంటిలో ఉన్నవారైనా, మన తోబుట్టువులైనా ఎవరైనా సరే మనం వదిలిపెట్టి మరో లోకానికి మనం వెళ్ళిపోవాలి. కానీ ఈ లోకములైనా ఆ లోకములైనా మనకి ఎవరు మనకు అండగా ఉంటారంటే దేవుడు మాత్రం ఉంటాడు.
అంటాడు. అయ్యో దేవుడికి ఆ లోకంలో ఎంట్రీ లేదని అనడానికి లేదు. అసలు ఆ నరకాన్ని కలిగించిన వాడు కూడా దేవుడే. ఎందుకు కలిగించాడు? ఒకనాడు తప్పిదము చేసినటువంటి దూత నిమిత్తం కలిగిస్తే ఆ దూత ఉన్నటువంటి స్థలానికి మనము కూడా ఈరోజు మార్గం తప్పిన చుక్కల వలె మనం కూడా వెళ్ళిపోతున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. కనుక అట్టి రీతిగా మనం ఉండకుండగా ఇదిగో మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దైవ భక్తులైనటువంటి అనేక మంది మన పితరులు ఎలా అయితే ఆ మార్గంలో నడిచారో మనము కూడా అట్టి రీతిగా మనం నడిచి మరొక దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనం మూఢనమ్మకాల జోలికి వెళ్ళకుండా మనము ఇదిగో దేవునిలో మనం చక్కగా కొనసాగే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. ఈరోజు మేము ఎలా ఉన్నామంటే నమ్మకం తప్పిపోయిన వారి వలె ఉన్నాం తండ్రి దేవ. మీరు ఎంతగా ఎన్ని విధాలుగా వాక్యము చేత మమ్మల్ని ఆదరించినప్పటికీ బలపరిచినప్పటికీ తండ్రి మేము మాత్రము తండ్రి పెడచెవిని పెడుతూ తండ్రి ఒకనాడు ఇశ్రాయేలు చేసినటువంటి తప్పిదమునే ఈరోజు మేము చేస్తూ ఆ రోజు ఎలా అయితే మోలేకుని వారు నమ్ముకున్నారో తండ్రి దేవా, ఒకనాడు ఎలా అయితే వారు చేతిలో చేయబడినటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారో ఈరోజు కూడా మేము అట్టి రీతిగానే తండ్రి మీకు ఇవ్వాల్సినటువంటి ఘనతను మీకు రావాల్సినటువంటి మహిమను మరొక దానికి ఇస్తూ ఉన్నామేమో తండ్రి. మమ్మల్ని క్షమించండి దేవా, మీకు స్తోత్రములు నాయన తండ్రి. మేము ఏ పాటి వారం తండ్రి అయినప్పటికీ మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఎటువంటి లోటుపాట్లు లేకుండా తండ్రి సమృద్ధైన ఆహారాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు దేవా. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయన తండ్రి. దేవా తండ్రి ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ ఈరోజు సజీవముగా ఉండి మిమ్మల్ని స్తుతిస్తున్నామంటే అది కేవలం మీరు ఇచ్చినటువంటి కృప తండ్రి దేవా. ఆస్తిపాస్తులు అంతస్తులు అందచందాలు అన్నీ విడిచిపెట్టవలసినవే తండ్రి. మీ ప్రేమ గొప్పది స్థిరమైనది తండ్రి దేవా. అయ్యా తండ్రి ఈరోజు మీరు మాకు తండ్రి దేవా అయ్యా వస్త్రానికి తిండికి లోటు లేకుండా తండ్రి దేవా నడిపిస్తూ ఉన్నారు దేవా తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీకు వందనాలు నాయన. ఎంతమంది అయితే మైక్ శబ్దం ద్వారా ఈ మాటలు వింటున్నారో తండ్రి దేవా, మీ గొప్పతనం ఏంటో తండ్రి, మీకు దూరం అయితే ఎలా ఉంటుందో పరిస్థితి తండ్రి, మిమ్మల్ని విడిచిపెడితే ఎలా ఉంటుందో తండ్రి పరిస్థితి తండ్రి తెలుసుకుని సహాయం చేయండి దేవా తండ్రి. అయ్యా తండ్రి దేవా మనుషులు నమ్మడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు తండ్రి. మనిషి ఇవ్వలేనిదే తండ్రి దేవా. అయ్యా మనిషి ఒక పూట భోజనం పెట్టగలడేమో తండ్రి, కొంత సహాయం చేయగలడేమో, కానీ తండ్రి పరలోక రాజ్యాన్ని మాకు ఇవ్వలేడు తండ్రి. అలాంటి ఎవరు ఇవ్వలేనటువంటి ఘనతను గొప్పతనాన్ని రాజ్యాన్ని మీరు మాకు ఇస్తారు దేవా. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మా జీవిత కాలంలో తండ్రి దేవా మేము తండ్రి మా విశ్వాసం నుండి జారిపోకుండా తండ్రి మీరే మమ్మల్ని కాపాడుతారని కోరుకుంటూ తండ్రి దేవా. అయ్యా ఒకనాడు మీ యొక్క విశ్వాసాల జాబితాలో నిలిచిపోయినటువంటి వారి వలె మేము కూడా విశ్వాస జీవితంలో కదలని వారిగా స్థిరస్తులుగా ఉండటకు సహాయం చేయమని కోరుకుంటూ మిగిలిన కార్యక్రమంతో మీరే మీ నామాన్ని మహిమకరంగా జరిపిస్తారని మీ కుమారుడు మరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమె శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పెట్టిన వందనాలు.